ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరూ బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. అయ్యా, మీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ప్రభా తండ్రి, నాయన నాకు తెలిసిన వాక్యాన్ని ప్రభా నేను తండ్రి, ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతుండగా నా నోటికి బూరగా మీరు ఉండండి అయ్యా. నేను వాక్యం చెబుతుండగా అనేక మందిని ఈ వాక్యం తాకేదిగా, వారిని మార్చేదిగా ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ప్రకాశించాలి. నేను ఒక 4 మాటలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రకాశించాలి, రెండవదిగా సహాయం చేయాలి, మూడవదిగా విత్తాలి, నాలుగవదిగా ప్రార్థన చేయాలి, ఐదవది పోరాడాలి. ఈ 5 అంశములను మీకు వివరిస్తాను. వింటారా? అయితే రండి వాక్యంలోకి వెళ్దాం. గ్రంథాలు తెరవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రకాశించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకాశించడం అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకున్నాను. ఈ బట్టలో చాలా అందంగా కనపడుతున్నాను, ప్రకాశిస్తున్నాను. అదా ప్రకాశం అంటే? లేకపోతే నీ ఒంటి మీద విలువైనటువంటి వస్తువులు వేసుకుంటావు, అప్పుడు నువ్వు దగదగదగ మరుస్తూ ఉంటావు, చక్కగా పెళ్లి కుమారుల్లా, పెళ్లి కుమార్తెగా ముస్తాబవుతావు. అదా ప్రకాశించడం అంటే? లేకపోతే నీకున్న ధనాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి వస్తువులను బట్టి కానీ, నీకున్నటువంటి ఆభరణాలను బట్టి కానీ, నీకున్నటువంటి వస్త్రాలను బట్టి కానీ ప్రకాశించాలని యేసయ్య కోరుకోవటం లేదు. నీకున్న వస్తువులను బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న వస్త్రాలను బట్టి ప్రకాశించడం మంచిదే. నేను ఆ విధంగా ఉండొద్దని అనట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరండి మన మీద ప్రకాశించేది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎక్కడికైనా బయటికి పని మీద వెళ్ళి ఉన్నావేమో, ఏదైనా షాప్‌కి కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి అయితే గనక ఖచ్చితంగా మీరు ప్రభువుని నమ్ముకున్నారా అండి? మీరు ఇంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు, మీ మొహం కూడా చాలా తేజస్సుతో ఉందండి అని అడిగేటట్టుగా మన జీవితాలు, క్రీస్తును కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. మన జీవితంలో క్రీస్తును కలిగి ఉన్న జీవితం మాదిరి ఉన్నదా? లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఇంకా ఉన్నావా? ఒకవేళ క్రైస్తవుడిగా ఉన్నాను అని చెప్పుకుంటున్నావేమో, కానీ నీ మీద ఎటువంటి ప్రకాశవంతమైన వెలుగు నీ మీద లేదు. ఎటువంటి చిరునవ్వుకు సంబంధించిన ఆనమాలు నీ ముఖంలో కనిపించటం లేదు. ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ నీ మనస్సుని, నీ హృదయాన్ని కలిచివేస్తుందేమో. కానీ యేసయ్య మాట్లాడుతున్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కృంగుదలతో నువ్వు ఉన్నావో, ఏ విధమైనటువంటి శోధనలో నువ్వు ఉన్నావో, ఏ విధమైనటువంటి ఇరుకు మార్గం గుండా నువ్వు ఉన్నావో, ఇప్పటి వరకు నా ముఖంలో చిరునవ్వు అనేది లేదే, నా జీవితంలో వెలుగు లేదు అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మృతులలో నుండి లెమ్ము. ఒకవేళ చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీవు మరుగైన స్థితిలో ఉన్నావేమో, చీకటి అంధకారంలో ఉన్నావేమో, యేసయ్య నిన్నే పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రకాశించుము, లెమ్ము, తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా అని భక్తుడు పాడుతున్న రీతిగా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయనే మన మీద ప్రకాశిస్తారంటండి. ఆయన మన మీద ప్రకాశించినప్పుడు నీ ముఖంలో ఆనందం వస్తుంది, నీ శరీరంలో ఆనందము, నీ శరీరం అంతా ఒకవేళ గాయాలతో ఉన్నావేమో, ఒకవేళ గాయాలంటే పైకి కనిపించే గాయాలు కాదండి, మానసికమైన సంబంధం వంటి గాయాలతో నువ్వు ఉన్నావేమో, లేకపోతే ఏదైనా వేదనలో ఉన్నావేమో, లేకపోతే దేని గురించైనా ఆలోచిస్తున్నావేమో, పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, పదే పదే దాన్నే తలంచుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
నీ జీవితాన్ని ఆయన ప్రకాశమానంగా ఆయన చెప్తున్నాడంట. నీ మీద ప్రకాశమానంగా నేను ప్రకాశించబోతున్నాను. లే, ఇప్పుడైనా ప్రకాశించి ప్రార్థన చేయి. యేసయ్య నా జీవితాన్ని మార్చండి. ప్రకాశవంతమైన జీవితంగా నా జీవితాన్ని చేయండి. అయ్యా, వెలుగు సంబంధమైన మనిషిగా నేను ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, చీకటిలో ఇప్పటివరకు నేనున్నానే, నా జీవితం అంతా చాలా వ్యర్థమైన తలంపులతో నేను గడిపి ఉన్నాను. నా జీవితం అంతా చాలా చెడు తలంపులతో నేను కలిగి ఉన్నాను. చెడు స్నేహితులతో నేను ఇప్పటి వరకు జీవించి ఉన్నాను. చెడు సంబంధమైనటువంటి ఆలోచనల్లో నేను బ్రతికి ఉన్నాను. నా కాళ్ళు, నా నేత్రాలు, నా చేతులు, నా వేళ్ళు చెడుకి బానిసనై నేను జీవించాను. ప్రభువా, నా జీవితంలోనికి రండి. ఇక నుంచి ప్రకాశవంతంగా నేను వెలగడానికి సహాయం చేయండి. క్రీస్తు మన మీద ప్రకాశించబోతున్నారంటండి. నీ జీవితము ప్రకాశవంతంగా చేయడానికి ఆయన నిన్ను లెమ్మని అడుగుతున్నారు. ఇప్పుడైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి లే, ఆయన నీ జీవితాన్ని పట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఆలోచిస్తున్నారు. నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇంకేంటండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు "నీకేం పర్వాలేదురా, నేనున్నాను. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా" అని అన్నప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుందండి. అలాంటిది యేసయ్య చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? "నీ మీద వెలుగు వలె నేను ప్రకాశించబోతున్నాను." నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్నటువంటి శోధన, దేని గురించైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఎక్కువగా, దేని గురించైతే నువ్వు కుమిలిపోతున్నావో, నువ్వు బలహీనతలో ఉన్నావేమో, లేకపోతే నీ శరీరం బలహీనతలో ఉన్నదేమో, లేకపోతే ఏదైనటువంటి ఒక రోగముతో నువ్వు పీడించబడుతున్నావేమో, కానీ దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు. కీడు చాటున మేలు దాచి ఉంచదనని సెలవిస్తున్నాడు కదా నా యేసయ్య. ఎంత గొప్పవాడండి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రకాశించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా సహాయము చేయాలి. చూడండి, ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూసారండి, ఎవరికైనా సహాయం చేస్తే అది ఎంత గొప్ప మేలు, ఎంత ఆశీర్వాదకరమనేది ఈ వాక్యం ద్వారా ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో సెలవిస్తున్నాడండి. నిజమైన సహకారి అయితే ఎలా ఉంటాడంటే, ఎవరైనా నీ స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో, లేకపోతే నీకు తెలిసిన బంధువులు ఏదైనా దేని గురించైనా సంబంధించి వేదనలో ఉన్నారేమో, వాళ్ళు ఏదైనా చింతిస్తున్నారేమో, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం లేదేమో, వారిని ఎలా ఉండాలి నీ మాటలు? ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైతే, లేదు నువ్వు ప్రభువుని తెలుసుకోని వ్యక్తివైనా గానీ, యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, నిజమైన సహకారిగా ఉండాలి అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన సహకారి అని దానికి అర్థం ఏంటంటే, నిజమైన సహకారి కుటుంబాన్ని బలపరిచే విధంగా ఉండాలి. నీ తోటి స్నేహితుడిని బలపరిచే విధంగా ఉండాలి. నీ తోటి స్నేహితుల్ని బలపరిచి నీకేం కాదు, నువ్వు ధైర్యం కలిగి ఉండు అని చెప్పే మాటలు నువ్వు కలిగి ఉండాలి. కానీ కృంగుదల తీసుకొచ్చేటటువంటి మాటలు, ఇంకా బలహీన స్థితిలోకెళ్ళేటటువంటి మాటలు, "నువ్వేం చేయలేవురా, నువ్వెందుకు పని చేయవురా, నీ బ్రతుకు ఎందుకు పని చేయదురా, నీ బ్రతుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎప్పుడు ఫెయిల్యూరేసేరా, నువ్వు ఒక వివాహ విషయంలో నీ జీవితం ఫెయిల్యూరేరా, నీ ఉద్యోగ విషయంలో నీ జీవితం ఫెయిల్యూరేరా, లేకపోతే నువ్వు ఏదైతే ఆలోచన అనుకుంటున్నావో, ఇల్లు కడదామనుకుంటున్నావో అది నువ్వు చేయలేవురా." ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా నీ సహోదరుని కానీ, నీ తమ్ముడిని కానీ, నీ అన్నదమ్ములను కానీ, నీ బంధువులను కానీ, లేకపోతే నీకు సంబంధించి నీకు తెలిసిన వారిని కానీ, ఈ విధమైన మాటలతో ఎవరైనా బలహీనపరుస్తున్నారేమో, కానీ ఈ విధమైన మాటలు ఉండకూడదు. సహకారిగా ఉండాలని యేసయ్య సెలవిస్తున్నాడు. నిన్ను గూర్చిన మాటలు, నువ్వు ఎదుటివారితో మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? ఆ సహకారుల పేరులు ఎప్పుడైతే నువ్వు ఒకరికి ఆశీర్వాదకారణంగా ఉంటావో, నీ మాటలు ఎప్పుడైతే ఎదుటివారికి సహకారం చేసే విధంగా, సహాయపడే విధంగా ఉంటాయో, వారి పేరులంటండి జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవంటండి. నేను చెప్పే మాటలు కాదండి.
వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చివరి మాట చెప్తుందండి. ఆ సహకారుల పేర్లు ఆ విధంగా నీ స్నేహితుడికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఇరుగు పొరుగు వారికి గానీ, ఎప్పుడైతే నువ్వు సహాయం చేసేవాడిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆదరణకర్తగా ఆదరించేవాడిగా ఉంటావో, అప్పుడు నీ పేరంట ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినవి. ఒకవేళ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావేమో, ఒకవేళ నీకు తెలియని వారే ఎవరైనా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారేమో, కానీ ఇది నాకెందుకులే, వారెవరో నాకు తెలీదు కదా! వారి పరిస్థితి ఎలా ఉంటే నాకేంటి? వాళ్ళు ఎవరు లేని స్థితిలో లేకపోతే రక్తపు మడుగుల్లో పడి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇది దగ్గరికి వెళ్తే నాకేమైనా అంటుకుంటుందేమో, దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే నా మీదకి ఏదైనా వస్తుందేమో అని అనుకుని వెనక్కి వెనక్కి వెళ్తున్నావేమో. కానీ ఆ విధమైన పనులు చేయడం వల్ల ఆశీర్వాదం కాదు కదండీ! ఒక ప్రాణము విలువ, ఒక ప్రాణం పోతుంది కదా! ఒక ప్రాణానికి ఎంతో అపకారం చేసిన వాళ్ళమైతాం. ఒకరికి కీడు చేసిన వారమవుతాం. ఒక కుటుంబానికి వేదన కలిగించిన వారమవుతాం. ఒక కుటుంబానికి శోధన కలిగించిన వారమవుతాము. ఒక కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వారమవుతాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా నీ సహాయం ఎవరికైనా కావాలని నీ దగ్గరికొచ్చారేమో, లేకపోతే వారికెవరికి తెలియనిది ఇప్పుడు ఏదైనా తెలీదనుకోండి, నీవు చెప్పేవాడిగా ఉండాలి. సహకరించేవాడిగా ఉండాలి. నీవు ఈ పని చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ పని చేస్తే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఎదుటి వారికి సహాయపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికమైన స్థానంలో ఉంచుతాడు. కాబట్టి దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయంటే అదే కాకుండా ఎదుటి వారికి సహాయం చేయడమే కాకుండా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో ఇప్పుడు సువార్త చేసేటప్పుడు చూడండి ఏదైనా ఒక పని ఉంటుంది. సంఘంలో అయ్యుండొచ్చు. లేకపోతే నువ్వెళ్ళే చోట ఒక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. లేకపోతే దైవ సేవకులు వచ్చి ఉండొచ్చు. వారిని చూసి ఆహ్, దైవ సేవకుల్ని ఆహ్వానించే విధానమై ఉండొచ్చు. లేకపోతే ఒక మీటింగ్స్‌లో నువ్వు ఏ విధమైన సహాయం చేస్తున్నావు. నువ్వు కుర్చీలు వేసే పనే అయ్యుండొచ్చు. కానీ నువ్వు ఆ పని నేను చేయలేను అని అనుకోవద్దు. నువ్వు చేయాలి. దేవుడు నీకు బలమిస్తాడు, ఆరోగ్యమిస్తాడు. అలాగే నీ స్నేహితుడు ఏదైనా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు తనకి సహాయంగా నిలబడు. ఒకవేళ నీ స్నేహితుడు ఈరోజు నేను సువార్త నిమిత్తం వెళ్దాము అని అనుకుంటున్నప్పుడు, సువార్తకి లేదురా నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను రాలేను, నువ్వు కూడా ఆగిపోరా అని వెనుకకు లాగేవాడిగా ఉండకు. సువార్త చెప్పువాని పాదములు ఎంతో సుందరములని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే సువార్త చెప్పువానికి సహకారులుగా ఉంటారో, సువార్త పనిలో బలంగా వాడబడతారో, ఒక పాంప్లెట్స్ పంచే విషయంలో కానీ, ఒక స్టిక్కర్స్ అంటించే విషయంలో కానీ, చైర్స్ వేసే విషయంలో కానీ, లేకపోతే స్టేజ్ డెకరేషన్ చేసే విషయంలో కానీ, ఎప్పుడైతే సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక అవును. నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతుతోనూ, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారండి? సహాయం చేయమని వేడుకొనుచున్నానని వాక్యం సెలవిస్తుంది. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతాయంటండి. ఈరోజు నువ్వు వెనక్కి అడుగేస్తున్నావేమో సహాయం చేయకుండా. ఒకరికి సహాయం చేయడానికి వెనకడుగు వేస్తున్నావేమో. లేకపోతే ఒకరు సువార్త చెప్పడానికి నిన్ను రమ్మన్నప్పుడు వెనకడుగు వేస్తున్నావేమో. లేకపోతే నేను ఇంత దూరం రాలేనండి అంటున్నావేమో. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అంటే నాతో కూడా మాట్లాడుతున్నట్టే కదా! నేను కూడా నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు కూడా మీ జీవితాన్ని పరీక్షించుకోనండి. ఎప్పుడైతే దేవునిలో ఒక అడుగు వెనక్కేసావో దేవుడు దేవునిలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతావు తప్ప ముందుకు వెళ్ళేవాడిగా నీవుండవు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో సహకారిగా సహాయం చేసేవాడిగా నీ జీవితాన్ని మార్చుకోమని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి 3వ వచనం విత్తాలి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీయుల పత్రిక నుంచి గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూసారండి వాక్యం ఏం సెలవిస్తుందో. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒకవేళ నీ ఇంటిలోనే
నీ కుమార్తె అయ్యుండొచ్చు, నీ కుమారుడు అయ్యుండొచ్చు. ఏ పంటను, ఏ ఏ విధమైనటువంటి మాటను వారికి నువ్వు చెప్తున్నావు? దేవుని గురించిన మాట ఏదైనా చెప్తున్నావా అమ్మా? ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు స్కూలుకి వెళ్తున్నావు కదా! దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని గురించిన మాటలు చెప్తున్నావా? లేకపోతే నీ స్నేహితుడి దగ్గరికి కానీ, నీ స్నేహితురాలి దగ్గరికి కానీ, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి కానీ, నీ బంధువుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు కట్టుకున్న బట్టలు బాగున్నాయి, నువ్వు వేసుకున్న వస్తువులు బాగున్నాయి, నువ్వు వేసుకున్న జడ ఎంత స్టైలిష్‌గా ఉందో, నీ హెయిర్ స్టైల్ ఎంత బావుందో, లేకపోతే నువ్వు ఏ మేకప్ వాడుతున్నావు? ఈ ఈ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారా? లేకపోతే నీ కుటుంబంలో నీ భర్తకి, నీ భార్యకి ఏదో గొడవొచ్చిందంట కదా! ఏంటది? అది అని మాట్లాడుతున్నావా? లేకపోతే దేవుని గూర్చిన మాటలు ఏమైనా వారి హృదయంలో వేయాలి. దేవుని గూర్చిన రక్షణను గూర్చిన మాటలు ఒకరి హృదయంలో వేయాలి అని నీ మనసులో అనుకుంటున్నావా? ఏ విధమైన విత్తనాన్ని నీ స్నేహితుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికి పంచుతున్నావు? ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం ఎప్పుడు కూడానండి కుటుంబాల్లో అయినా కానీ, స్నేహితులతో అయినా కానీ, మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అని యేసయ్య ఒకరోజు లెక్క అడిగితే ఖచ్చితంగా అందులో మనము ఆ త్రాసులో ఖచ్చితంగా తేలిపోతామండి. ఎందుకంటే యేసయ్య రక్షణను గూర్చిన మాటలు ఏం మాట్లాడి ఉన్నావు? నీ స్నేహితుడికి నువ్వు ఏం చెప్పి ఉన్నావు? రక్షించుకు ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టి సిలువలో మరణించి ఉన్నాడు. ఆయన మూడవ రోజున తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సిలువలో భయంకరమైనటువంటి శిక్షను అనుభవించి ముండ్ల కిరీటముతో, పక్కల్లో బల్లెపు పోట్లతో, కాళ్ళలో, చేతుల్లో శీలలతో ఆయన బంధించబడి ఉన్నాడు. ఆయన సిలువలో అనేక విధమైనటువంటి శ్రమలను మన కొరకు భరించి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసయ్య. యేసయ్యను నమ్ముకుంటే నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది. యేసయ్యని నమ్ముకుంటే నువ్వు స్వస్థపరచబడతావు. యేసయ్యని నమ్ముకుంటే నీకు నిత్య రాజ్యములో స్థలం దొరుకుతుంది అని చెప్తున్నావా నీ సహోదరునికి కానీ, నీ బంధువులకి కానీ, నీ కుటుంబీకులకు కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ ఈ విధమైన మాటలు యేసయ్యని గురించి చెప్తున్నావా? లేకపోతే ఏం మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా? ఎందుకు ఆ లోక సంబంధమైన మాటలు? ఇరుగు పొరుగు వారి గురించి నీకెందుకు? ఎదుటివాడి పొలం గురించి నీకెందుకు? ఎదుటివాడి బంగారం గురించి నీకెందుకు? ఎదుటివాడి పరిస్థితి ఎలా ఉంటే నీకెందుకు? వాడి అనారోగ్యం గొడవ నీకెందుకు? ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఏదైనా నీకు అంతగా ఎదుటివారి గురించి కావాలి, ఎదుటివారి గురించి ఆలోచన నేను కలిగి ఉన్నాను అని ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు. యేసయ్య, ఈరోజు నా స్నేహితుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు. నా స్నేహితురాలు ఈ పరిస్థితిలో ఉంది. నా ఇరుగు పొరుగు వారు ఈ పరిస్థితిలో ఉన్నారు. అయ్యా వారిని రక్షించండి. అయ్యా వారు నశించిపోకూడదు ప్రభువా. అయ్యా వారు బలహీనులుగా ఉన్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకొనండి. యేసు నామములో వారిని స్వస్థపరచండి ప్రభువా. వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవని, మహిమోన్నతుడవని, సర్వోన్నతుడవని, మా కొరకు ప్రాణము సిలువలో బలియాగమైన దేవుడవని, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవని నాయనా వీరు తెలుసుకునే కృప దయచేయండి ప్రభువా అని ప్రార్థించు. ఒకవేళ నీకు ఇరుగు పొరుగు వారి గురించి అంత ఆలోచన ఉంటే గనక. అంతేగాని ఎల్లప్పుడూ ఎదుటివారి పడేయడమే, ఎదుటివారి గురించిన ఆలోచనే ఎందుకు? అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది కదా! నీ మనస్సు ఆలోచనలో ఎదుటివారు నీవు ఏం మాట్లాడుతున్నావో ఆ విధమైన మాటలు ఎదుటివారిని పాడు చేసే విధంగా ఉంటున్నాయేమో ఒకసారి పరీక్షించుకో. నీవు భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఉంటున్నావేమో. ఏమని మాట్లాడుతున్నావు? నీ భార్య ఇంకొకరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు చూసుకో. ఏ విధమైన గొడవలు రాబోతున్నాయో నీ కుటుంబంలో చూసుకో. లేకపోతే నీ భర్త ఎవరితో మాట్లాడుతుందో నువ్వు లేనప్పుడు, నీ భర్త ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నాడో, నీ భార్య ఎవరితో మాట్లాడుతున్నాడో చూసుకో అని ఈ విధమైన మాటలు మాట్లాడి భార్యాభర్తల మధ్య భయంకరమైనటువంటి గొడవలు తీసుకొచ్చే పరిస్థితులను తీసుకొచ్చే విధంగా ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న నువ్వు ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండడం దేవుడు ఇష్టపడడం లేదు. ఆశీర్వాదకరమైన జీవితంలో నువ్వు ఉండాలని, మేలుకరమైన మాటలు నువ్వు చెప్పేవాడిగా ఉండాలని, నువ్వు ఫలించడి కొమ్మగా ఉండాలని, నువ్వు చెప్పే మాటలు ఆశీర్వాదకారణంగా ఉండాలని యేసయ్య చూస్తున్నాడు. అందరూ దేవుని ప్రార్థించండి. యేసయ్య నీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నా మిత్రుడిని రక్షించు.
రక్షించండి. నా ఇరుగు పొరుగు వారిని రక్షించండి ప్రభువా. నా కుటుంబాన్ని రక్షించండి. నా తండ్రిని రక్షించండి. నా కుమార్తెను రక్షించండి. నా భార్యను రక్షించండి. నా భర్తను రక్షించండి అని ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సెలవిస్తాడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, నేను మీకు చదువు వినిపిస్తాను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ఏదైతే పంట నువ్వు విత్తుతావో, నీ కుటుంబంలో దేని గురించైతే నువ్వు మాట్లాడతావో అదే నువ్వు కోస్తావో, అదే నువ్వు అనుభవిస్తావో ఒకరోజు. కాబట్టి దేవుని గురించిన మాటలు మాట్లాడడం నేర్చుకో. ఇరుగు పొరుగు వారి గురించి, లేకపోతే ఎవరైనా బలహీన స్థితిలో ఉన్న వారి గురించి, లేకపోతే ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి కలవరం రేపించే మాటలు మాట్లాడకుండా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడడానికి దేవుడు నిన్ను ఆ విధంగా మార్చునుగాక. ఆమేన్. 4వ మాట చెప్తానండి. 1 తిమోతి 6:12 ప్రార్థన చేయాలి. 1 తిమోతి 6:12 ప్రార్థన చేయాలని, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. ఎంత గొప్ప వాక్యమండి! ఎంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. విశ్వాస సంబంధమైన మాట పోరాడాలి అనే మాట గురించి మీకు నేను చెప్పబోతున్నాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. ఏ విధమైన పోరాటం మనం పోరాడుతున్నాము? విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్నామా? లేకపోతే ఇందాక నేను మీతో మాట్లాడినట్టుగా ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెట్టే పోరాటం అనుకుంటున్నారా ఇది? పోరాడుతుంది అంటే దేవునిలో పోరాడాలి. నేను దేవుణ్ణి కలిగి ఉండాలి. లోతైన అనుభవం నేను పొందుకోవాలి. యేసయ్యలో లోతైన మర్మాలు నేను తెలుసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో నుంచి లోతైన మర్మాలు, లోతైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో పొందుపరిచి ఉన్నారు కదా. ఈ బైబిల్ని రాసినటువంటి వారు ఎంతోమంది మరణించి మనకి ఇంత గొప్ప గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని వారు విశ్వాస పోరాటంలో పోరాడి మన కొరకు ఈ గ్రంథాన్ని వారు అందించి ఉన్నారు కదా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం ఈరోజు ఇలా చదువుకుంటున్నామంటే ఎంతోమంది భక్తులు విశ్వాస మంచి పోరాడి ఈ వాక్యాన్ని మనకు అందించి ఉన్నారండి. ఆషామాషిగా ఈ వాక్యం మనకి రాలేదు. ఈ గ్రంథం మనకు ఆషామాషిగా రాలేదండి ఇలా ప్రింట్ అయ్యి. మనం ఇదేదో పుస్తకంలో చదివేద్దామని అనుకుంటున్నామేమో కాదు. దీని వెనకాల ఎంతో ప్రయాస ఉందండి. దీని వెనకాల ఎంతో పోరాటం ఉందండి. భక్తులు ఎంతగానో శ్రమకి ఓర్చుకొని, ఇరుకులో ఇబ్బందులకు ఓర్చుకొని ఎంతగానో ప్రార్థించుకుంటూ ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని మనకు అందించి ఉన్నారండి. ఆ విధమైన పోరాటాన్ని, విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మనం పోరాడాలని భక్తుడు సెలవిస్తున్నాడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. దేవునిలో ఆశీర్వాదకరమైన మేలులు పొందుకుంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస సంబంధమైన పోరాటంలో వెనక్కి వెళ్ళిపోతే నీ జీవితము ఇంకా పతనమైపోతుంది, ఇంకా పాడైపోతుంది, ఇంకా లోతైన చేదైన అనుభవాల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడే నీ జీవితాన్ని సరిదిద్దుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని వాక్యం సెలవిస్తుంది కనుక మంచి పోరాడే వ్యక్తిగా మనం ఉండాలి, పోరాడే వ్యక్తిరాలుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొక మాట, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలండి? నాకు ప్రార్థన చేయడం రాదండి, లేకపోతే దేవునితో ఎలా మాట్లాడాలి, ప్రార్థన ఎలా ప్రారంభించాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది నాకు తెలియదండి అని చాలామంది అనుకుంటారు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయి. మొట్టమొదటిగా మౌనంగా ఉండు ప్రార్థనలో. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. అయ్యా నాకు ప్రార్థించడం నేర్పించండి ప్రభువా. అయ్యా ప్రార్థన రానివాడను ప్రభువా. అయ్యా నాకు ప్రార్థించడం ఎలా అనేది నేర్పించండి. అయ్యా నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి. నీకు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయి. లేదా నీకు సంబంధించిన కాలేజీలో కానీ, నీకు సంబంధించినటువంటి ఉద్యోగ స్థితిలో కానీ, నీకు సంబంధించినటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నీకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సబ్జెక్టులోను కూడా నీకు ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు కూడా ప్రార్థన చేయి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిచ్చేవారుగా ఆయన నీకు ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుతుంది. నీ పరిస్థితులు మార్చేవాడుగా యేసయ్య ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రండి ప్రార్థన చేసుకుందామా?
ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మీ జీవితాలను ఆశీర్వాద కారణంగా మార్చబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నీవున్నావు? ఇరుగు పొరుగు వారికి గొడవలు పెట్టే విధంగా ఉంటున్నావేమో, లేకపోతే ఎప్పుడు వీరి మధ్యన గొడవలు పెడదాము అని చూస్తున్నావేమో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా నువ్వు చేస్తున్నావేమో, సఖ్యత లేకుండా అటు ఇటు ప్రతి ఇంటికి తిరిగేవాడిగా నీవు ఉంటున్నావేమో. నీ జీవితము ఎవరి ఇంటిలో మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, సాయంకాలం అయితే చాలు, మధ్యాహ్న కాల సమయం అయితే చాలు, నీకు సంబంధించినటువంటి ఫోన్‌లో కానీ, లేదా గుమ్మాల దగ్గర కూర్చొని కానీ సోది మాట్లాడుకుంటున్నావేమో, లేకపోతే ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నావేమో, ఎవరిని ఎలా చేద్దాము, ఎవరిని ఏ విధమైనటువంటి ఆలోచనల్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వారి పరిస్థితి తీసుకెళ్ళి ఇంకొకరికి అందిద్దాము, వీరి పరిస్థితి తీసుకొచ్చి ఇంకొకరి దగ్గర చెప్దాము అని ఈ విధమైనటువంటి ఆలోచనల్లో నీవున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడిపోతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆ విధమైనటువంటి మనస్తత్వం నీలో ఉంటే మారు మనసు పొందుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు నొందని తీరును, జీవ గ్రంథమందు లేని పేరును, అసహించుకొనుచు ద్వేషించును, ఎరుగననుచు యేసు నిన్ను ఎంచును భాసించును, మార్పులేని మానవుండా తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. ప్రార్థన చేయండి. ఇప్పుడైనా కానీ ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నా పరిస్థితిని మార్చండి అయ్యా, భయంకరమైనటువంటి నా జీవితాన్ని మార్చండి. ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకు వేరు, ఇక్కడి నుంచి మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడి నుంచి నేను బ్రతికే బ్రతుకు వేరు. నీకు సాక్షిగా ఉంటానయ్యా. అయ్యా నా జీవితం నీకు సాక్షిగా జీవిస్తానయ్యా. నీ కొరకు నేను ఉంటాను ప్రభువా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి 5 అంశములు, మొట్టమొదటిగా ప్రకాశించేవారిగా ఉంటాను ప్రభువా. రెండవదిగా సహాయము చేసేవారిగా ఎదుటి వారికి, అలాగనే నీ పనిలో కొనసాగే వారికి సహాయం చేసేవారుగా నేను ఉంటాను. మూడవదిగా నిన్ను గూర్చిన రక్షణ వర్తమానమును, నిన్ను గూర్చినటువంటి మా కొరకు సిలువలో బలియాగమైన దేవుడు గనుక నిన్ను గూర్చిన సువార్తను అనేక మందికి మేము చెప్పేవారుగా ఉంటానని. నాలుగవదిగా పోరాడే జీవితంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడే వ్యక్తిగాని ఉండడానికి దేవుడు నిన్ను బలపరచునుగాక. ఐదవదిగా ఆఖరిది ప్రార్థన. మంచి ప్రార్థన చేయండి. మంచి ప్రార్థన, దేవునికి దగ్గరగా ఉండేటటువంటి ప్రార్థన చేయండి. యేసయ్యా నా జీవితాన్ని మార్చండి, యేసయ్యా నా జీవితాన్ని పవిత్రపరచండి. అయ్యా శోధనలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ఈ భయంకరమైనటువంటి పాపం నుంచి నన్ను విడిపించండి. అయ్యా భయంకరమైనటువంటి శాపం నుంచి నన్ను విడిపించండి ప్రభువా. నా జీవితాన్ని పవిత్రపరచండి, నన్ను పవిత్రపరచండి. అయ్యా హిమము కంటే అయ్యా తెల్లగా నన్ను చేయండి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. చాకలివని సబ్బు వలె ప్రభువా నేను తండ్రి. అయ్యా నన్ను పవిత్రపరచండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నన్ను పవిత్రపరచండి అని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ. దేవుడు మీ ప్రార్థన అంగీకరించి ఖచ్చితంగా మీకు జవాబిచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధమైన ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారి జీవితాలు యేసు నామములో మారును గాక. యేసు నామములో త్రాగుడు నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో వ్యభిచారం అనే కోపములో నుంచి లేవబడుదురు గాక. యేసు నామములో ప్రభువా నా తండ్రి అనేక విధమైనటువంటి యవన బిడ్డలు ప్రభువా చుట్ట, బీడి, సిగరెట్, త్రాగుడు అయ్యా వీటి నుంచి ప్రభువా విడుదల కలుగును గాక. యేసు నామములో విడిపించండి ప్రభువా. అయ్యా ఎవరైతే ప్రభువా నా తండ్రి డ్రగ్స్కి బానిసలై ఉన్నారో ప్రభువా, ఎవరైతే ప్రభువా రకరకాలటువంటి ప్రభువా నా తండ్రి వాటికి బానిసలై ఉన్నారో, ఈ లోకం అనే మత్తులో పడిపోయి ఉన్నారో అటువంటి వారిని లేవనెత్తండి. ఏ ఒక్క యవనస్తుడు కానీ ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి వారిని రక్షించి, ప్రతి వారితో మీరు మాట్లాడి, ప్రతి వారిని దర్శించి బలపరచమని ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ఈ ప్రార్థన, నా ఈ వాక్యం ప్రభువా అనేకులకి ప్రభువా చేరేటట్టుగా అయ్యా నాయన నా నోటికి బూరగా మీరుండి నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ ప్రార్థన ప్రభువా ప్రతిఫలము దయచేసి ఈ వాక్యము అనేక మందికి చేరడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా అనేక మంది ఈ వీడియో చూసి ప్రభువా రక్షణ పొందుకోవడానికి, వారి జీవితంలో పవిత్రపరచుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును మీ జీవితాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.
దయచేసి ఇప్పటివరకు వాక్యాన్ని విన్నవారు, ప్రార్థనలో ఏకీభవించిన వారు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేసుకోనండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.